ప్రమాదం పొంచి ఉన్న ప్రతి చోట మనకు కనిపించే ఆంగ్ల పదం కాషన్. ఈ హెచ్చరిక సంకేతాన్ని మనం గట్టిగా పట్టించుకుంటే బయట ప్రమాదాలనే కాదు, మన ఒంట్లో ప్రమాదకరమైన క్యాన్సర్ ఆనవాళ్ని సైతం సులువుగానే పసిగట్టవచ్చు. CAUTION అన్న ఆంగ్ల పదం ప్రతి అక్షరం ప్రాణాంతకమైన క్యాన్సర్ బీజాన్ని పట్టించే ఒక ఆరోగ్య మంత్రమని చెబుతారు డాక్టర్లు. కాషన్ పదం సాయంతో క్యాన్సర్ల తాలూకు అనుమానిత సంకేతాల్ని ఎలా పసిగట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కాషన్ అనే ఆంగ్ల పదంలోని ఒక్కొక్క అక్షరం తాలూకు సంకేతాల్ని మనం గుర్తుంచుకుంటే చాలు, క్యాన్సర్ ఆనవాళ్లను మనం ఇట్టే పసిగట్టవచ్చు. కాషన్లో మొదటి అక్షరం సి. సి అంటే చేంజ్ ఇన్ బోవెల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్స్. మలమూత్రాదుల్లో ఉన్నట్టుండి కనిపించే తేడాల్ని క్యాన్సర్ అనుమానిత లక్షణాలుగా గుర్తుంచుకోవాలి. ఏ అంటే ఏ సోర్ దట్ విల్ నాట్ హీల్. చర్మంపై పుండ్లు, గాయాలు ఎంతకు మానకపోవటం అన్నది కూడా క్యాన్సర్ల తాలూకు హెచ్చరిక సంకేతాలే. యు అంటే అన్యూజువల్ డిశ్చార్జ్ ఆర్ బ్లీడింగ్. శరీరం నుంచి అసాధారణంగా రక్తస్రావం కావటం, స్రావాలు కారటం అనేది క్యాన్సర్ల తాలూకు ఒక లక్షణమే. టీ అంటే థికనింగ్ ఆర్ లంప్ ఇన్ ద బ్రెస్ట్, టెస్టికల్స్ ఆర్ ఎల్స్వేర్. చర్మ కింద ఎక్కడైనా గడ్డలు, ముఖ్యంగా రొమ్ములు, బీజాల్లో కనిపిస్తున్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ఐ అంటే ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ స్వాలోయింగ్. అజీర్తి బాధలు, పొట్టలో వేదనగా ఉండటం, మింగటంలో ఇబ్బందులు, ఇవన్నీ క్యాన్సర్ల ఆనవాళ్లని పట్టించేవే. ఓ అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ఏ వాట్ ఆర్ మోల్. పుట్టుమచ్చలు, పులిపిర్లు రంగు మారటం, పరిమాణం పెరగటం అనేవి క్యాన్సర్ తాలూకు సంకేతాలే. ఇక చివరగా ఎన్ అంటే నాగింగ్ కాఫ్ ఆర్ హార్స్నెస్. ఎంతకీ తగ్గని దగ్గు, గొంతులో ఎప్పుడూ గరగరగా ఉండటం, వారాలు గడుస్తున్నా దగ్గు ఎంతకీ తగ్గకపోవటం, ఈ లక్షణాలు కూడా క్యాన్సర్ లక్షణాలే. శరీరం మనకు తెలియజేసే ఈ హెచ్చరిక సంకేతాల్ని మనం గుర్తుంచుకుంటే చాలు, చాలా క్యాన్సర్లకు ఆదిలోనే అడ్డుకట్ట వేయచ్చు.